ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లికా సాగా. విటమిన్ సి వాడితే చర్మం మెరుస్తుందా, జలుబు తగ్గిపోతుందా, ఇమ్యూనిటీ పెరుగుతుందా లేక ఇవన్నీ అపోహల? ఇవాళ మనం తెలుసుకుందాం విటమిన్ సి గురించి, అసలైన నిజాలు, మిత్స్ మరియు మనం ఎలా ఉపయోగించాలో. విటమిన్ సి నిజాలు వర్సెస్ అపోహలు. విటమిన్ సి లేదా అస్కార్బిక్ యాసిడ్ అనేది నీటిలో కరిగే విటమిన్. మన శరీరంలో నిల్వ ఉండదు కాబట్టి రోజు ఆహారం ద్వారా తీసుకోవాలి. ప్రకృతిలో దొరికే విటమిన్ సి ఉసిరికాయ, గోవా, నిమ్మకాయ, బెల్ పెప్పర్, స్ట్రాబెర్రీ కొల్లాజెన్ నిర్మాణానికి సహాయం, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఐరన్ అబ్జర్ప్షన్ ముఖ్యంగా శాకాహారులు. విటమిన్ సి వల్ల వాస్తవంగా లభించే ప్రయోజనాలు. రోగ నిరోధక శక్తి. విటమిన్ సి మానవ శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు బలం ఇస్తుంది. కానీ జలుబు పూర్తిగా పోతుంది అని ఇది తప్పు. కొన్ని రోజులు తగ్గిపోవచ్చు అంతే. చర్మం ఆరోగ్యం. చర్మానికి కొల్లాజెన్ చాలా అవసరం. విటమిన్ సి వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది, మచ్చలు తగ్గుతాయి. అందుకే విటమిన్ సి సిరమ్లు ఫేమస్. ఐరన్ అబ్జర్ప్షన్. వెజిటేరియన్ డైట్లో ఉండే నాన్ హెమ్ ఐరన్ను శరీరం గ్రహించడానికి విటమిన్ సి చాలా అవసరం. గాయాల నయం. విటమిన్ సి తక్కువగా ఉన్నవారికి గాయాలు మామూలు కన్నా ఆలస్యంగా మానుతాయి. నిజాలు వర్సెస్ అపోహలు. అపోహ: విటమిన్ సి తీసుకుంటే జలుబు రాదు. నిజం: జలుబు పూర్తిగా పోదు, కొద్దిగా రోజులు తగ్గవచ్చు అంతే. అపోహ: ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం. నిజం: అవసరానికి మించిన విటమిన్ సి శరీరం నుండి బయటకు వెళ్తుంది. 2000 mgకి పైగా తీసుకుంటే కడుపు నొప్పి, డయేరియా, కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశం ఉంది. అపోహ: విటమిన్ సి అంటే నారింజలే. నిజం: ఉసిరికాయ, గోవా, బెల్ పెప్పర్లో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? భోజన సమయంలో తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఐరన్ తీసుకునే వాళ్లకు. రోజూ తీసుకోవచ్చా? అవును. ఒక వ్యక్తికి సగటున రోజుకు 65 mg నుంచి 90 mg సరిపోతుంది. సహజ ఆహారం వర్సెస్ సప్లిమెంట్లు. సాధ్యమైనంత వరకు సహజమైన ఫలాలు, కూరగాయలు ద్వారా తీసుకోవాలి. అయితే అవసరమైతే డాక్టర్ సలహాతో టాబ్లెట్లు లేదా పౌడర్ ఉపయోగించవచ్చు. చర్మానికి ఎలా వాడాలి? ఉదయం 10-20% విటమిన్ సి సిరం వేసుకోవాలి. తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడండి. ఎవరు తప్పనిసరిగా తీసుకోవాలి? విటమిన్ సి ఎక్కువగా అవసరం పడే పొగ త్రాగేవారు, శస్త్రచికిత్సల తరువాత కోలుకునేవారు, ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు, వెజిటేరియన్లు, చర్మం మసకగా ఉండేవారు, గాయాలు త్వరగా మానకపోవడం, తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు, దంతాల నుండి రక్తస్రావం, అలసట, గాయాలు త్వరగా నయం కాకపోవడం, మళ్ళీ ఇన్ఫెక్షన్లు రావడం. విటమిన్ సి నిజంగా శరీరానికి అవసరమైన విటమిన్, కానీ మితంగా సరైన సమయంలో తీసుకుంటే ఉపయోగపడుతుంది. అపోహపడకండి.
మీరు విటమిన్ సి తీసుకుంటున్నారా? మీ అనుభవాలు కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ప్రతి ఒక్కరిది చదివి జవాబిస్తాను. ఇలాంటి హెల్త్ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.